హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రత్యక్ష క్రాఫ్ట్స్ అండ్ వ్లాగ్స్. ఇవాళ ఒక మంచి వ్లాగ్తో వచ్చేసానండి. ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది. వాటర్ ఫాల్స్ అని చెప్పి ఏంటబ్బా ఇలా తీసుకెళ్తుందని అనుకుంటున్నారా? మేము ఎలా వెళ్ళాము, ఎన్ని కష్టాలు పడ్డాము, జర్నీలో ఏమేమి తప్పులు చేసాము అవన్నీ చూపించడానికి మేము ముందుకు వచ్చేసాను అనమాట. మీరు మాత్రం ఇలాంటి తప్పులు అస్సలు చేయొద్దు. ఇది వచ్చేసి బనియాన్పల్లె దగ్గర అరుంధతి కోట. అది అరుంధతి మూవీ వచ్చిన తర్వాత దానికి అరుంధతి కోట అనే పేరు వచ్చింది. యాక్చువల్లీ చెప్పాలంటే దాని పేరు వచ్చేసి జూపాడు బంగ్లా అంటారనమాట. బనియాన్పల్లిలో ఫేమస్ ఇదే. నెక్స్ట్ వచ్చేసి దాన్ని కూడా క్రాస్ అయ్యి మనం వచ్చేసి గుత్తి రోడ్డుకి వెళ్ళాలి. గుత్తి రోడ్డు మాత్రం 2 వే అండి. అది కూడా రోడ్డు చాలా దారుణంగా ఉంది, చూసుకొని వెళ్ళాలి. గుత్తి రోడ్డు వెళ్ళిన తర్వాత ఇక్కడ మధ్యలోటే ఆర్చ్ వస్తుంది. దాన్ని కూడా క్రాస్ చేసి దాదాపు ఒక 1 or 2 కిలోమీటర్స్ వెళ్ళాలి. గూగుల్ మ్యాప్ని నమ్మితే మాత్రం ఖచ్చితంగా మోసపోతారు. ఎందుకంటే మేము ఆల్రెడీ దాన్ని నమ్ముకొని ఒక 2 కిలోమీటర్స్ ముందుకే వెళ్ళిపోయాము. ఇది అయిపోయిన తర్వాత మనకు ఒక ఊరు వస్తుందన్నమాట. ఆ ఊరు నాకు ఖచ్చితంగా ఐడెంటిఫికేషన్ అయితే లేదు. ఆ ఊర్లోకి వెళ్ళి అక్కడి నుంచి ఎవరిని అడిగినా కానీ మంగంపేట వాటర్ ఫాల్స్ అంటే చెప్తారు. అక్కడి నుంచి రైట్ తీసుకోవాలి. కానీ రోడ్డు మాత్రం సింగిల్ వే, చాలా దారుణంగా ఉంది. అందులో వర్షాలు ఎక్కువ పడేసి రోడ్డు మాత్రం మంచిగా ఖరాబ్ అయిపోయింది. స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అనేది ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయండి. మొత్తం కొండలలోనే అండి, రోడ్ అంతా కొండలలోనే. చాలా ఎంత నెమ్మదిగా వెళ్తే అంత బెస్ట్ అనమాట. ఇలాంటి రోడ్ ఉంటుందని మేమైతే అనుకోలేదు. ఫస్ట్ గూగుల్ మ్యాప్లో చూసినప్పుడు పర్లేదులే దగ్గరే కదా అనుకొని వెళ్ళాము. కానీ మేము అనుకున్నది మాత్రం ఇంకా డబల్ అయింది మేము జర్నీ. ఇది వచ్చేసి ఆ కొంత కొండలలో కూడా ఒక చిన్న విలేజ్ ఉందండి. ఆ విలేజ్లో మొత్తం ఒకటే రూట్ అన్నమాట. కానీ ఆ విలేజ్లో నుంచి ఇంకో రూట్ ఉంది. ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి ఆ విలేజ్లోకి వెళ్ళిన తర్వాత. ఇంత కొండలలో ఈ విలేజ్ ఉందంటే మేమే అసలు ఆశ్చర్యపోయినాము. అక్కడ స్కూల్ చూస్తారు కదా, ఆ స్కూల్ దగ్గర నుంచి రైట్ తీసుకోవాలి. అక్కడ నుంచి మాత్రం రోడ్డు చాలా దారుణంగా ఉందండి. ఒక కొండలో జస్ట్ అది రోడ్ ఉండాలంటే ఉండాలని వేశారు. కానీ అక్కడక్కడ మీకు కనుల విందు చేసే విధంగా చిన్న చిన్న వాటర్ ఫాల్స్ మాత్రం ఖచ్చితంగా కనిపిస్తాయి. మేమైతే ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఎంజాయ్ చేసుకుంటూనే వెళ్ళాము. రోడ్డు బాగుందా లేదా అని అయితే చూసుకోలేదు. కానీ అక్కడున్న ప్రకృతి, నేచర్ని, ఆ కొండలు, ఆ పొలాలు, అంత కొండలలో కూడా పొలాలు వేసారంటే వీరే నమ్మరు. మెయిన్ వచ్చేసి మంచిగా ఎంజాయ్ చేసాము. మా పాప మాత్రం ఇంకా బాగా ఎంజాయ్ చేసింది. ఇక్కడ మాత్రం మనమైతే వెహికల్లో వెళ్తున్నాం, కానీ అదే బైక్లో వెళ్ళే వాళ్ళైతే చాలా ఈజీగా వెళ్ళొచ్చు. మేము ఎలా వెళ్ళాము, ఏం చేసాము అని ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ నుంచి వీడియోని మంచిగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.
చూసారు కదా ఫ్రెండ్స్, వాటర్ ఫాల్స్ అయితే వచ్చేసింది. ఎన్నో కొండలు బండరాళ్ళు అన్నీ దాటుకుంటూ వచ్చేసాము పచ్చని పంట పొలాల మధ్యలో. ఇలా వాటర్ ఫాల్ చూస్తూ ఉంటే చాలా బాగుంటుంది. కానీ ఇంత కొండలో కూడా వరి గోధుమలు అన్నీ వేశారండి. మేమైతే మంచిగా ఎంజాయ్ చేసాము. అక్కడే లంచ్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి పాపతో ఆడుకున్నాము. ఇవన్నీ చేసామన్నమాట. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఒకే ఒక లైక్ మాత్రం మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాను. ఇక నుంచి మా చిన్న చిన్న తుండ్ర చేష్టలు చూసి ఎంజాయ్ చేసేయండి. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్, హ్యావ్ ఏ నైస్ డే.